నేను పర్సనల్గా వీధి తిరిగి బుడద చూపించి చెత్త చూపిస్తే ఆమె అడుగుద్ది నాకు నీళ్ళే రాలేదంటది. ఆమె వచ్చి మా ఇంట్లో ఏమొచ్చలేదు అంటది. ఏంటో మీరు ఇప్పుడమ్మా ఏమని చేసేది మీరు? మీ కమిషన్ ఏం చేసేది, నువ్వేం చేసేది, ఈఎన్సీ ఏం చేసేది? ఇదేనా? అదేమంటే నారాయణ సార్ తిడతాడంటారు. తిరిగేం చేసేది? వాళ్ళు వస్తే ఇంత గయ్యం తగులుకున్నారు. రియాలిటీ పోతాం పడ్డాను తమ చెత్త అక్కడ చూస్తారని గడిపడి వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఒక మినిస్టర్ జరుగుతుంటే బాధ్యత ఏమో ఏమంత చెప్తా చెప్పు. అదేం చేస్తా అదే మీరు నేర్చుకుంది కామన్ సెన్స్ కాదా? మంచిగా జరుగుతున్నారు ఎంత వాళ్ళు అడిగి చేస్తాం అనేది. ఆ వ్యక్తిని ఏం చేస్తాం? ట్యాంకర్ పెట్టాలి మేడు 100 రూపాయలు మేడం చేస్తాం చెప్పు. బట్ వీడు 50 ఆడు 50 పెడితే పెట్టి నువ్వు నిద్రపోవాలి. సార్ ఫైర్ ఇంజిన్ కూడా చెప్తారు. ఫైర్ ఇంజిన్ కదా, మీరు ట్యాంకర్లు పెట్టండి. ఫైర్ ఇంజిన్ వస్తాయి రావు మీకు అనవసరం. ఏఎన్సీ గారు డోంట్ టాక్. మేము ఉండేటప్పుడు ఆయన బెదిరించడం కాదు, లేనప్పుడు పని చేయొచ్చు. లేనప్పుడు పని చేయొచ్చు. నా ముందే ఆయన దబాయిస్తే వస్తుంది, నా ముందు దబాయిస్తే వస్తుంది. నువ్వేదో చేసినట్టుగా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఆడ పని జరిగేది చుట్టూ నీ పని, అంతేగా నాది కాదు. నేను మళ్ళీ వస్తా, నేను 12 o'clock వస్తాను. 12 o'clock వచ్చి ఇక్కడెక్కడ చెత్త ఉండకూడదు. వాళ్ళు ఎవరిని కడుక్కుంటారు ట్యాంకర్ పెట్టండి. నేను మళ్ళీ 12 కడికి వస్తాను. ఆఫ్టర్ ఒక చిన్న ఏరియాలో మీరు తీలాగానే ఉంటే ఈఎన్సీ గారు మీరు చేసేది చెప్పండి. చిన్న ఏరియా ఇది అయిపోయింది. 32 డివిజన్లు అన్నీ అయిపోయినాయి. ఈడ 10 వీధులు ఆడ 10 వీధులు ఉన్నాయి. మ్యాన్ పవర్ అంతా ఉంది. ఏ కమిషనర్ గారు చెప్పండి ఆన్సర్. ఎప్పుడంటే సార్ నీకు చెప్పాను కదా, నేను చెప్పలేదా? ఆయన చెప్పాను. నేను ఇస్తాడు పట్టుకున్నారు. వాడు పెట్టుకున్నది కరెక్టే. ఇక్కడ మనసు వేస్తారు పడుకోండి. ఈఎన్సీ మీరు తెలుస్తుంది, మీరు పడుకుంటే మీకు తెలుస్తుంది. రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ నేను చెప్తున్నాను. నాది అందరికీ నమస్కారాలండి. ఏదైతే లాస్ట్ పాయింట్ వరకు ఎవరి ఇంట్లో నీళ్లు అడుగుడే ఉద్దేశంతో ఏదైతే టేకప్ చేసామో ఈ యొక్క పొడమేరు వరద వల్ల వచ్చిందండి. ఆల్మోస్ట్ ఇవాళకైతే ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో వెళ్ళిపోయినాయి. టోటల్ జర్నలిస్ట్ కాలనీ నీళ్ళు కూడా తీయటానికి ప్లాన్ చేసి మా అధికారులు చక్కగా దాన్ని కూడా గ్రావిటేషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో చూసి స్లోప్స్ అవన్నీ చూసి యాక్చువల్గా ఆ డైరెక్షన్లో యాక్చువల్గా ఏంటంటే 10,000 మంది అండి. 3,000 ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు, 7,000 బయట నుంచి వచ్చారు. ఇతర మున్సిపాలిటీలో ఉన్న కమిషన్ని వాళ్ళ కింద ఉన్న వాళ్ళని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని. మనుషులు వచ్చి మాత్రం కాలువలో పూడికి తీయాలన్నా ఏం చేయాలి వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని 4-5 సచివాలయాలని వార్డులని డివైడ్ చేసాం. 32 వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ వార్డులో చక్కగా చేశారు. ఓకే, ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు. నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు. ఎక్కడన్నా 1-2 అంటే ఇవాళే నీళ్లు పోయినాయి ఈ ఏరియాలో, ఆ బుడ తీయాలి, కొద్దిగా టైం పడుతుంది. దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలని కోరుకుంటుంది. వాళ్ళు తప్పులేదు ఎవరికైనా. ఎందుకంటే 14 రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చారు తిరిగి. సో నీళ్లు పోయినాయి కదా, ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా, చెత్త తీసారంటుంది. వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే, తప్పట్లేదు. అందుకని మా అధికారులు గట్టిగా చెప్పా, ఇమీడియట్గా మీరు ఆ చెత్త